నమస్తే. ఇవాళ 22 మాస్ ఫలితాల ప్రకారంగా మన రాశి ఫలితాల్లో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ తమర సంతోష్ గారు మన లైవ్ లో ఉన్నారు. వాళ్ళని ఇవాళ మనం మేష రాశి గురించి ఏ విధంగా ఉందో దాని గురించి కనుక్కుందాం అని చెప్పి. మేష రాశి వారు 20 నుంచి 24 తేదీల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, వ్యాపారస్తుల లాభాలు ఉన్నాయి. మరి వాళ్ళ ధన విక్రయాల ప్రకారం ఏ విధంగా ఉంది సార్ ఈ సంవత్సరం? లాభాల్లో ఉంటారండి. వ్యక్తిగతంగా లాభాల్లో ఉన్న వ్యాపారస్తులు వ్యాపార లాభంలో ఉన్నారు, ధనస్తులు అవుతారు. ఈ 25, 26 తేదీల్లో వాళ్ళ లాభాలను చూస్తారు, వ్యాపారంలో అనుగుణంగా ఉంటారు. వాళ్ళకి ఈ 20 నుంచి 30 తారీఖులోపు వచ్చే మంచి ఏమైనా ఆటంకాలు ఉన్నాయి సార్? వీళ్ళకి ఆటంకాలు ఎట్లండి? మంచి ఫలితాలు ఉన్నాయి. వాళ్ళకి 20, 24 నుంచి మేషరాశి అనే వారికి ఈ లాభాలనే ఉంటారు. వాళ్ళు వీళ్ళు వ్యక్తిగతంగా అందరినీ నమ్మొచ్చా నమ్మకూడదండి? నమ్మి మోసపోతుంటారండి. వ్యక్తిగతంగా నమ్ముతారు, వాళ్ళకి అది అవ్వదు. ప్రతి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. మంచితనం. మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టారు ఈ హాస్టల్ లిస్ట్ లో ఉన్నారు? అయితే మీరు ఎన్ని సంవత్సరాలు ఈ హాస్టల్ లిస్ట్ లో ఉన్నారు? అవన్నీ మీకు ఎందుకండి? మీరు చెప్తున్నారు కదా, అలానే మీ రాశి ఫలితాలు మీరు అడగకూడదు. అడగకూడదు. మీరు అడుగుతుంటే బాగానే ఉంది సార్. మీరు గురించి కూడా అందరు కూడదు. మా గురించి మా అడగలేదు, నేను చెప్పకూడదు. ప్రేక్షకులు ఏమనుకున్నారంటే రాశి ఫలితాలు ప్రేక్షకులు మనం నెత్త చూస్తే లేకపోతే లేదు. ప్రేక్షకులు ఎవరు? ప్రేక్షకులు ఎవరు? వాళ్ళు వీళ్ళు అనకూడదు సార్. మీరు ప్రేక్షకులు ఎవరు? మీరు అటు క్వశ్చన్స్ అడగకూడదు. ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మీరు ఎంత అడిగారు. మేము ప్రేక్షకులు తిట్టుకుంటున్నట్టు అది ఇక్కడ వస్తుంది. ప్రేక్షకులు ఎవరండి? మనం తిడితే తిట్టించుకోవడం కాదు కానీ వాళ్ళు చూస్తే నచ్చితే చూస్తే లేకపోతే లేదు. అవును సార్. మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్పండి. మేషరాశి అడిగారు, దాని గురించి విషయం చెప్తాము. మీరు మేష రాశి సార్? నాకు మేషరాశి అండి, అందుకే చెప్పాను అనుకుంటే. మీరు ఏ బ్రాండ్ తాగారు ఇప్పుడు? నల్ల వస్తుంది నాకు. ఏంటండి? ఏ బ్రాండ్ తాగారు ఇప్పుడు కోసం? తాగామండి నైట్.